ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా చెల్లికి పెళ్ళయింది. మరైతే అయ్యిందని చెప్పడానికి ఏమైందమ్మా? అంతలా ఆలోచిస్తున్నావెందుకు? అంటే అది ఆలోచన కాదు, ఆవేదన. ఆవేదన ఎందుకమ్మా? నీ భర్త మంచివాడు కాదా? ఆయన సాక్షాత్తు శ్రీరామచంద్రులు అంటాడమ్మా. మరి అంత మంచి మొగుడున్నప్పుడు ఈ సందేహం ఏంటి తల్లి? మా చెల్లికి సీత కంటే ఎక్కువ కష్టాలున్నాయమ్మా. రాముడుండగా సీతమ్మ కష్టపడటమేంటి? ఆ సీతమ్మ వారు రాక్షసుడైన రావణాసుడి దగ్గర 14-15 సంవత్సరాలు ఉందమ్మా. నా చెల్లమ్మ పెళ్ళైన దగ్గర నుంచి లంకలో ఉన్నట్టే రాముడికి దూరంగా ఉంటుంది. అమ్మా లక్ష్మి, నాకితను చెప్పిన దాంట్లో కథేమీ అర్థం కాలేదు, కానీ నీ కష్టం అర్థమైంది. కష్టాలు శాశ్వతం కాదమ్మా. ఖచ్చితంగా నీ మంచి మనసుకి అంతా మంచి జరిగే రోజొస్తుంది. లక్ష్మి, అమ్మా మీరు వెళ్తున్నారు కదా, పండు మిమ్మల్ని దింపుతాడు. పర్లేదమ్మా, నేను వెళ్తాను. ఇప్పటికే మీరు నాకు చాలా మేలు చేశారు. అమ్మా లక్ష్మి. అమ్మా మా అమ్మగారు పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి. అలాగే అమ్మా. ఇక నేను కూడా బయలుదేరుతానమ్మా. వెళ్ళొస్తాను. మంచిదమ్మా. ఇదిగో అమ్మా, వస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా లక్ష్మి. లక్ష్మి, పదమ్మా. వస్తున్నానమ్మా. లక్ష్మి, అమ్మా లక్ష్మి. రా లక్ష్మి, హారతి తీసుకో. నీకు త్వరగా కళ్ళు రావాలని దేవుడికి పూజ చేశాను. నాకు ఈ కళ్ళు లేకపోతేనే బాగుంటుందనిపిస్తుందమ్మా. అలా అంటావేంటి లక్ష్మి? నీకు కళ్ళు వస్తాయి. నాకు నమ్మకం ఉంది. నీ జీవితం బాగుపడుతుందమ్మా. ఆ దుర్మార్గుడు 2 రోజుల్లో నీ కూతుర్ని పెళ్లి చేసుకుని నీ ఆస్తి మొత్తం దోచేయాలని వాడు బాబు వీర్రాజు ఇదంతా ప్లాన్ చేశారమ్మా. రేపు నా కూతుర్ని ఆ దుర్మార్గుడు అమ్మిరాజు పెళ్లి చేసుకుంటాడు. వాణ్ణి ఆపగలిగే శక్తి విహారీ బాబుకే ఉంది. కానీ విహారీ బాబుని సిటీలో ఎలా వెతికి పట్టుకోవాలి? ఏం చెయ్యాలి ఇప్పుడు? దేవుడా, రేపు నా కూతురు పుట్టినరోజే. దాని జీవితాన్ని నాశనం చేయడానికి గుంట నక్కల్లా కాచుకుని ఆ అమ్మిరాజు వీరాజు ఉన్నారు. వాళ్ల బారి నుంచి నా బిడ్డని కాపాడే మార్గం చూపించు తండ్రి. విహారీ, విహారీ, నానా విహారీ. విహారీ,
నానా విహారీ, విహారీ బాబు, త్వరగా రా నాన్నా. విహారీ బాబు, విహారీ బాబు ఎక్కడా? విహారీ బాబు ఎక్కడా? విహారీ ఎక్కడా? మీరు రుక్మిణి కదా? అవును, విహారీ బాబు ఎక్కడా? విహారీ, విహారీ బాబు, నువ్వే మాకు దిక్కు బాబు. రుక్మిణి, ఇంతకీ ఎవరండి మీరు? అమ్మా ఎవరు? నా పేరు రుక్మిణి బాబు. రుక్మిణి, నువ్వేంటిలా వచ్చావు? ఏమైపోయావు ఇన్ని రోజులు? పద్మాక్షి, అవన్నీ నేను తర్వాత చెప్తాను. నా కూతురు ప్రమాదంలో ఉంది. అసలు ఇంతకీ మీ కూతురు ఎవరు? అత్తయ్య, అమ్మా, ఈవిడ మీకు తెలుసా? తెలుసురా, తనది మన ఊరే, రామాపురం. విహారీ బాబు, నేనదంతా తర్వాత వివరంగా చెప్తాను. దయచేసి నా కూతుర్ని కాపాడు. మీ కూతురికి ఏమైందండి? ఊర్లో వీర్రాజు కొడుకున్నాడు కదా, అమ్మిరాజు, వాడి దగ్గర నా కూతురుంది. మీరుండగా మీ కూతురు వాళ్ళ దగ్గర ఉండడం ఏంటి? ఏం చేస్తాం యమున, అంతా నా తలరాత. మా ఆస్తి కోసం ఆ వీర్రాజు కన్నేసి నన్ను వాడు బందీగా చేసుకొని నా కూతుర్ని వాడి దగ్గర పెట్టుకొని మాయ మాటలు చెప్తున్నాడు. రేపు నా కూతురికి 18 ఏళ్ళు నిండి 19 ఏళ్ళు వస్తాయి. మైనర్ నుండి మేజర్ అవుతుందని రేపే ఆ వీర్రాజు అత్యంత నీచుడైన ఆ అమ్మిరాజుకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాడు. నా కూతురుతో పెళ్లి చేయాలని వాడు అనుకుంటున్నాడు. వాడు పెళ్లి చేసుకునేది మా ఆస్తి కోసమే బాబు. ఆ ఊర్లో ఆ నీచుని ఎదిరించగలిగేది నువ్వొక్కడివే అని తెలుసుకుని వచ్చాను బాబు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వాడి చెర నుంచి తప్పించుకుని మరీ వచ్చాను. ఆ వీర్రాజుగాడికి వాడి కొడుక్కి ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని పంచాయతీలు జరిగినా వాళ్ళు మారరు. ఈ హరిబాబు, నీకు పుణ్యం ఉంటుంది. నా కూతుర్ని కాపాడు బాబు.